ఓం నమ శివాయ. ఈశ్వరుడికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏమి ఫలితం వస్తుంది అనేటువంటిది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆవు పాలు సుఖ సౌఖ్యాలు అందజేస్తాయి. ఆవు పెరుగు యశస్సు బలము. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యము. తేనెతో వాక్శుద్ధి తేజస్సు. పంచదారని పొడి చేసి అభిషేకం చేసినట్లయితే దుఃఖ నివారణ. కొబ్బరి నీళ్ళు సంపదలు సిరులు. చెరుకు రసం ధనం సంపదలో వృద్ధి. ద్రాక్షరసం కార్యజయాన్ని. నేరేడు పండు రసం శత్రు సంహారం వైరాగ్యం. మామిడి రసం దీర్ఘ వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని నివారిస్తుంది. కస్తూరి యాలకులు లవంగాలు వంటివి పొడి చేసి నానబెట్టి ఆ రసాన్ని అభిషేకం చేసినట్లయితే అధికార ప్రాప్తి. పసుపు కుంకుమ అభిషేకం చేసినట్లయితే నీళ్ళలో కలిపి సౌభాగ్యము మంగళకరమైనటువంటిది. గంధము నీళ్ళలో కలిపి అభిషేకిస్తే శుభకార్య వృద్ధి కలుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. విభూది పాపాన్ని హరిస్తుంది. ఇక సుగంధ జలం పుత్రవృద్ధిని కలగజేస్తుంది. పుష్పజలం భూలాభాన్ని భూమి యొక్క సౌఖ్యాలని అందజేస్తుంది. పత్రిని నానబెట్టి ఆ నీళ్ళని అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. గరికని నానబెట్టి నీళ్లతో అభిషేకం చేస్తే కోల్పోయినటువంటి వస్తువులు నష్టద్రవ్యాలు ప్రాప్తిస్తాయి. బంగారం పొడి నీళ్లలో కలిపి లేదా బంగారు వస్తువులని నీళ్లలో ఉంచి అభిషేకం చేసినట్లయితే దారిద్ర్య నాశనం జరుగుతుంది. రుద్రాక్షజలం వల్ల వంశవృద్ధి కలుగుతుంది. అన్నాభిషేకం రాజ్య ప్రాప్తిని, మన తర్వాత తరాలకు ఆహారానికి లోటు లేకుండా చేస్తుంది. ఈశ్వరాభిషేకం సర్వత్రా శ్రేయస్కరాన్ని అందజేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.